ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, దాగియుండుము. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 4వ వచనము వరకు. ఇచ్చట ఒక నిజమైన క్రైస్తవుని యొక్క 2 అనుభవములు పేర్కొనబడినవి. ఒకటి, అతని జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. 2, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అతడు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడును. మనము క్రీస్తు యందు దాచబడి ఉంటేనే ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడుదుము. అందరి చేత పొగడ్తలందుకొని ప్రఖ్యాతి చెందవలనని ప్రయత్నించు దేవుని ప్రజలు క్రీస్తు మహిమయందు ప్రత్యక్షమగునప్పుడు సిగ్గుతో కప్పబడిన వారే దాగుకొనవలసి వచ్చునేమో. ఏలియా తన్ను తాను అగపరుచుకొనక ముందు అతడు దాగియుండవలనని చెప్పబడెను. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి దాగియుండుము. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనము. తూర్పున సూర్యుడు ఉదయించును. ఒక నిజమైన దేవుని బిడ్డ దేవుని సన్నిధి అయిన సూర్య ప్రకాశములో దాగియుండుటకు నేర్చుకొనవలెను. అలాగైన ఎడల నీవు వెళ్ళి దర్శించుము అని దేవుడు ఏలియాతో సెలవిచ్చినట్లుగా ఒకానొక రోజు ప్రభువు నీతో చెప్పుదురు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము. ఏలియా వెళ్లి దర్శించినప్పుడు ఇశ్రాయేలీల రాజ్యములో గొప్ప కార్యములు చేయబడెను. దావీదు యొక్క బలాఢ్యుల జాబితాలో మనము మరెచ్చటను చదవని ఒక వ్యక్తి పేరు మొదటిగా నుండుట ఆశ్చర్యకరముగా ఉన్నది. 8వ వచనము. దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే బెత్షెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనము. అతడు ఒక మరుగై ఉన్న పరిశుద్ధుడుగా ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఒకవేళ పేరు ప్రఖ్యాతులను లోకమెప్పులను అందుకొనవలనని తప్పించిన ఎడల ఒక దినము రానయ్యున్నది. ఆ దినమున నీ యొక్క మహిమ సిగ్గుగా మారును. అయితే నీవు తగ్గింపుతో వినయముతో ప్రభువునందు దాగుకొనుటకు నేర్చుకుని ఎడల నీవు క్రీస్తుతో కూడా మహిమలో ప్రత్యక్షమగు ఒక మహిమకరమైన దినము నిశ్చయముగా వచ్చును. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.